విశాఖలోని మురళీనగర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై భర్త ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలుస్తుంది. మత్తు మందు ఇచ్చి ఆపై నిప్పంటించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే నవంబర్ 16న ఘటన జరగగా ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు డాక్టర్లు. అయితే ఆ రోజు అసలేం జరిగిందన్నది మాత్రం మిస్టరీగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. తర్వాత ఏమైందని మనకు తెలియదు సార్. మరి వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అనేది ఏంటనేది మనకి అర్థం కాదు. ఆ నైట్ ఫోన్ వస్తే కానీ మనకు తెలియలేదు. అని నేను అడిగిన తర్వాత ఎప్పుడు అక్క కొంచెం బాగా కోలుకున్నాక కొంచెం బాగా మాట్లాడే సిచ్యువేషన్లు వచ్చాక ఏమైందని అడిగితే ఇట్లా జరిగింది. బాగా డ్రింక్ తీసుకొచ్చారు నైట్. ఆ డ్రింక్ తాగి నుంచి కొంచెం మొత్తగా ఉంది. ఆ రోజు బాబుకి వేడి నీళ్ళు పెట్టడానికి వెళ్ళాను. వేడి నీళ్ళు పెట్టడానికి వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా నాకు కొంచెం కలుతున్నట్టు అనిపించాయి. గ్యాస్ ముట్టించి వాటర్ పెట్టాను. వాటర్ పెట్టిన తర్వాత సడన్గా అనేది మంట అనేది ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు అని చెప్పి అంటుంది. యాసిడ్ అది పోసారు. యాసిడ్ ఏం లేదు, చెప్పలేదు. అలా పెట్రోల్ ఏం లేదు. మంట వచ్చిందని చెప్తుంది. నైట్కి ఎలా వంటికి తెలియదని చెప్తుంది. మంట ప్రజెంట్ ఎలా ఉంది హెల్త్? ప్రజెంట్ పర్లేదని చెప్పారు డాక్టర్ గారు. అక్క దగ్గరికి వెళ్తున్నాను, రోజు వెళ్తున్నాను, పర్లేదు. ఎవరు అక్క? నార్మల్గా ఇదే చెప్తుంది. ఆ రోజు ఇదే చెప్పింది, ఇలా జరిగిందని చెప్పింది. అంటే నాకు తర్వాత నుంచి ఏం గుర్తులేదు, హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినా కూడా నాకు గుర్తులేదు అని అంటుంది. పక్కింటని వాళ్ళ హస్బెండ్. ఇది వాళ్ళ బ్రదర్ అయితే చెప్తున్న విషయానికి అయితే మనకి చెప్తానని చెప్పొచ్చు. అయితే ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా మాకు కూడా తెలియదు. ఇలా సంఘటన జరగడంతో పూర్తిగా మేము హాస్పిటల్కి వచ్చి రోజు చూస్తున్నామని చెప్తున్నారు. ఏదైనా బట్టి కూడా పూర్తిగా ఆమె ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. అసలు ఈ సంఘటన మీద పోలీసులు కూడా మరో పక్క దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాముతో బిగ్ టీవీ విశాఖ నుంచి.